వచ్చారంట. ఏంటి ఏం చదువుతున్నావు? అందరూ కూడా సైంటిస్టులు అందరూ కూడా వెళ్తున్నారంట ఏదో జర్నీలో. అతను అన్నారంట, ఏం చదువుతున్నావు? ఏంటి పాత గ్రంథం చదువుతున్నావు? ఎప్పుడో క్రీస్తు పూర్వం జరిగిందా? సైంటిస్టులు అంటే ఏం చదవాలి? లేటెస్ట్ బుక్ చదవాలి. నీకు సైంటిస్టుల కోసం తెలీదు. ఏమిటి లేటెస్ట్ బుక్స్, జనరల్ నాలెడ్జ్ ఎక్కువ సంపాదించుకోవాలి అని అతను చాలా వెటకరిస్తే అతను ఒక చిన్న నవ్వుకొని పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఆ పక్క వ్యక్తి అన్నారంట, నీకు అతని కోసం తెలుసా? అప్పుడులాగా ఇప్పుడులాగా అక్కడ ఇప్పుడు ఫేస్బుక్స్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటివి ఏమి లేవు. కాబట్టి అతను ఎవరో అతను తెలుసుకోలేకపోయాడు. తర్వాత అతను తెలుసుకున్నాడు. అతను కేవలం బైబిల్ చదువు మాత్రమే కరెంటును కనిపెట్టినటువంటి గొప్ప వ్యక్తి. కరెంటే కాదు, కారు, డీజిల్ ఇలా చాలా ఎన్నో ఆయన కనిపెట్టడానికి ఆయన సహకారం ఉంది అని అన్నప్పుడు అతను చాలా ఆశ్చర్యపోయాడంట. అంతేకాదు ఫ్లైట్ బ్రదర్స్, ఫ్లైట్ని కనిపెట్టిన వారు కూడా దేవుని వాక్యం చదివిన వారే. అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒకసారి మందిరానికి వెళ్తే ఏమండి అక్కడ పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందొచ్చు, పక్షిరాజు వలె అలయక ఎగురుతూ పరిగెత్తుతారని ఏమండి ఆ సమస్యలకి ఉంటారని ఆ యెషయా గ్రంథంలో వాక్యం చెప్తుంటే, తమ్ముడు పక్షిరాజు వలె ఎగరడం ఏంటి? మనం మందిరం అయిపోయిన తర్వాత, చర్చ అయిపోయిన తర్వాత ట్రై చేద్దాం అనుకున్నారండి. ఏమండి మళ్ళీ 2వ వారం వచ్చిన తర్వాత ఆ వాక్యం వారు గుర్తొస్తుంది. వాళ్ళు అలా ప్రయత్నిస్తున్నారు అయినా ఫెయిల్ అయిపోతున్నారు. వారు చేసే ప్రయత్నాలు ఏమి కూడా ఏమండి సఫలం కావట్లేదు. అలా ఎట్టకేలకి వారు ప్రయత్నించిన తర్వాత 65 అడుగులు ఎత్తుకు ఎగరగలిగారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఏం పీజీలు చదవాలి, ఏం పిహెచ్డీలు చేయలేదు, కానీ దేవుని యొక్క వాక్యం వారిని ఎవరి ఇప్పుడు పిహెచ్డీ చేసిన వారు సహితం అందులో ప్రయాణించేటట్లుగా దేవుని యొక్క వాక్యం వారికి జ్ఞానాన్ని కలిగజేసింది. ఈ వాక్యం మనకి నెమ్మదిని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఎముకలకు సత్తువ ఇస్తుంది, దేహానికి ఆరోగ్యం ఇస్తుంది. ఆయన దయాదాక్షిణ్యకు, దీర్ఘశాంతులు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వాచ్యమాడే దేవుడు కాడు. ఆయన నిత్యము కోపించే దేవుడు కాదు. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, ఎవరి సహాయం అనుకున్నా లేకపోయినా దేవుని సహాయం నీకు ఉందని గుర్తు రావాలంటే నీకేం తెలియాలి? వాక్యం తెలియాలి. 146 అధ్యాయం 5వ వచనం నీకు తెలిస్తే నువ్వు ఈ విధంగా ప్రార్థన చేస్తూ, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడను, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు అన్నావు కదా ప్రభువా. నేను నీ సహాయం అడుగుతున్నాను. నేను ఎక్కడికి వెళ్ళి నాకు సహాయం నుండి వస్తుంది. 121 అధ్యాయం నీకు తెలిస్తే యెహోవా నాకు ఎక్కడి నుండి సహాయం కలుగుతుంది? యెహోవాని నీ వల్లే నాకు సహాయం కలుగుతుంది. నువ్వు ప్రార్థన చేస్తావు. ఉత్తుత్తి మాటలతో చేసే ప్రార్థన కన్నా వాక్యాన్ని ఎత్తిపట్టి చేసే ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సింహాసనాన్ని కదిలిస్తుంది. ఆయన బాధపరచబడే వారికి న్యాయం తీరుస్తాడన్నావు కదా, ఆకలి ఉన్న వారికి ఆహారం దయచేస్తానన్నావు కదా, బంధింపబడిన వారిని విడుదల దయచేస్తానన్నావు కదా, గుడ్డి వారి కన్నులు తెరవజేస్తానన్నావు కదా, కుంటి వారిని నడిపిస్తానన్నావు కదా. ఈ వాక్యాలన్నీ నీకు తెలిస్తే ఈ వాక్యాన్ని ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేస్తావు. యేసేపుకి ఎవరి ప్రేమ తోడుందో చెప్పండి? తల్లి ప్రేమ తోడుగా ఉందా? తల్లి ప్రేమ చెప్పండి. తండ్రి ప్రేమ ఉందా? జీవితం